రాష్ట్రంలో బీజేపీ చేసే విధానాలు కానీ వాళ్ళు అవలంబిస్తున్న చట్టాలు కానీ వాళ్ళు ప్రజలకు ఇచ్చే మాట కానీ ఇది పూర్తిగా ఎక్కడ కూడా మరి ఆధారాలు లేకుండా మాట్లాడడం, ఒకదానికొకరి పొత్తన లేకుండా మాట్లాడడం, మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపాలనే ఆలోచనలో ఈరోజు యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా మరి బీజేపీని గద్దెదించే పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి రోజుకు మరి అయోమయంలా, ఎందుకంటే పార్టీ ఉంటుందా పోతుందా ఊడుతుందా, ఎవడేటు పోతాడు ఎవడేటు వస్తాడనే అయోమయంలో ఉన్నారు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇలా గోడ మీద పిల్లులు లెక్కున్నారు. ఎప్పుడు ఎటు గోడ మీద ఇటు దుంకుతాడా అటు దుంకుతాడా, మరి ఎన్ని రోజులు ఉంటాడు ఈ పార్టీలా, ఎన్ని రోజులు పనిచేస్తారు. మరి గతంలో ఏదో నమ్మిండ్రు, అబద్ధాలు చెప్తే ఏదో ఉద్ధరిస్తారు అని చెప్పి ఇలా దుబ్బాక ప్రజలు నమ్మి ఓట్లేసి బై ఎలక్షన్లు కూడా మరి స్థానిక ఎమ్మెల్యేని కూడా గెలిపేయడం జరిగింది. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రం సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రము క్షేమంగా ఉండాలంటే మరి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, ఏ పార్టీ ఉండాలి, ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్నాళ్ళు ఈ పబ్బం కడతారని చెప్పి వారికి కూడా పూర్తిగా మరి వారి మీద విశ్వాసం కోల్పోయినారు. ఇవాళ బీజేపీ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ. ఇవాళ రాష్ట్రం మరి క్షేమంగా ఉండాలి, ప్రజలు